హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 115th వీడియో వచ్చేసి బేసిక్ ఫార్ములేస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఫార్ములాస్ని ఎట్లా డిరైవ్ చేస్తామో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 1 and y lies in the closed interval 0 and 1 x square plus y square is greater than 1. సో ఏమంటున్నాడు, ఈ ఫార్ములా ఇచ్చి ఏ కండిషన్స్లో మనకి ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎక్స్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1 ఇంటర్వెల్లో ఉన్నప్పుడు అండ్ వై అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1లో ఉన్నప్పుడు అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ కండిషన్స్లో మనకి ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది అంటుండు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని ఎట్లా ప్రూవ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో నేను అదే ఫార్ములా రాసుకున్నా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా, ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 2 టర్మ్స్ ఉన్నాయా, ఆ 2 టర్మ్స్ని నేను ఒక యాంగిల్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ టర్మ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ నేను ఆల్ఫా అనుకున్నా. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ వైని నేను బీటా అనుకున్నా. ఓకే, సో మనం ఆల్రెడీ మన సైన్ ఇన్వర్స్ ఫంక్షన్కి మనం ఒక నోట్ రాసుకున్నాం. ఓకే, ఆ నోట్ ఏంది చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా అయితే ఓకే దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా. ఒకవేళ ఒక పర్టికులర్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి, ఒక నోట్ నేను రాపించిన, అందులో ఫోర్ పాయింట్స్ ఉంటాయి. ఆ 4 పాయింట్స్ అనేవి అప్లికబుల్ ఉంటాయి. సో ఆ 4 పాయింట్స్లో ఒక పాయింట్ ఇది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా అయితే దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా అని అర్థం. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే దెన్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా, దీన్ని బేస్ చేసుకొని సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు బీటా అంటే దెన్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు వై కదా. సో క్లియర్గా అర్థమైందా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్గా నేను ఒక ఫార్ములా రాస్తున్నా. చూడండి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానో చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా అనే డౌట్ మీకు వస్తుంది. సో మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ సైన్ స్క్వేర్ తీటా అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. తర్వాత ఈ స్క్వేర్ ఉందా కాస్కి, ఆ స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో లాస్ట్కి ఏమొస్తుంది మనకి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అదే రాసుకున్నా. సో ఇది ఎందుకు అట్లా రాసుకుంటున్నామంటే చెప్తా. ఓకే, సో మనకి ఇక్కడ సైన్ ఆల్ఫా ఉందా, సైన్ బీటా ఉందా, ఇందులోకించి మనము కాజ్ ఆల్ఫా కాజ్ బీటా కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం అంటే ఏదైతే మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 నుంచి డిరైవ్ చేసినామో చూడండి, దాంతో మనము కాజ్ ఆల్ఫా కాస్ బీటా కనుక్కుంటాం. సో కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ ఆల్ఫా ఎంత ఎక్స్ స్క్వేర్, కాస్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అంటే వై కాబట్టి వై స్క్వేర్. సో కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, కాస్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. ఓకేనా? సో కాజ్ ఆల్ఫా ఉంది, కాజ్ బీటా ఉంది, సైన్ ఆల్ఫా ఉంది, సైన్ బీటా ఉంది. నేను సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చా చూడండి ఇక్కడ. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఎంత ఎక్స్ ఇంటూ కాస్ బీటా వాల్యూ ఎంత రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా, కాజ్ ఆల్ఫా ఎంత చూడండి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ బీటా ఎంత ఉంది చూడండి వై. సో వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక ట్రిక్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీటా అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా కదా, ఎస్ ఆర్ నో.
సో ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ తీటా అయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీటా కదా, సేమ్ అదే ఫార్ములా. సో మనకి ఇన్వర్స్ మనం స్టార్ట్ చేసినామంటే కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నా సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ వీడియోని మీరు డీటెయిల్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అయితే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ఇదంతా ఎక్స్ అనుకోండి, ఇది సైన్ తీటా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అన్నప్పుడు సైన్ ఇన్వర్స్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా అంటే ఏం చెప్పండి, ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఏమో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బీటా ఎంత ఉంది మనకి సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. వెరీ సింపుల్. ఇట్లాంటి చిన్న ఫార్ములాస్ తోటి మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లేదా అందులో ఉన్న కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సో క్లియర్గా అర్థమైంది కదా ఈ పర్టికులర్ ఫార్ములా ఈ పర్టికులర్ కండిషన్స్కి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ఇట్లాంటి ఫార్ములానే, బట్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y into root of 1 minus x square. If x lies between closed interval 0,1 and y lies between closed interval 0,1 and x square plus y square is greater than 1. సో ఈ పర్టికులర్ కండిషన్స్లో మనకి ఈ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? వెరీ సింపుల్. మనం ఏదైతే ప్రొసీజర్ దీనికి ఫాలో అయినామో చూడండి మీరు ఎగ్జాక్ట్గా, సింబల్ ఒక్క డిఫరెంట్, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, మిగతా అదంతా సేమ్. సో సిమిలర్ టు ఫార్ములా 1. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫస్ట్ నేను టోటల్ ఫార్ములా రాసుకున్నా, తర్వాత ఏం చేసిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 2 టర్మ్స్ని ఒకటి ఆల్ఫా అనుకున్నా ఒకటి బీటా అనుకున్నా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు బీటా. సో ఎప్పుడైతే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటా అవుతుందో దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అవుతుంది. సో అదే ఇక్కడ అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్ఫా సైన్ ఇన్వర్స్ వై బీటా అయినప్పుడు ఇక్కడ ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అంటే ఉల్టా అయింది. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు వై. సేమ్ దీన్ని చూసి మీరు ఇక్కడ కంపేర్ చేసుకొని రాసేసేయండి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా తీసుకుంటున్నా. సో ఫార్ములా వచ్చేసి సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే, మళ్ళీ నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 కన్సిడర్ చేస్తున్నా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ సేమ్ గ్యాంబ్లింగ్ చేసి అంటే రీఆర్గనైజ్ చేసి రాస్తే మనకి కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా లెక్క కన్వర్ట్ చేసుకోవడం ఎందుకంటే చూడండి, మనకి సైన్ ఆల్ఫా ఉంది సైన్ బీటా ఉంది, కానీ మనకి ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి కాజ్ ఆల్ఫా కావాలి కాజ్ బీటా కావాలి. సో సైన్ టీటా ఉంది, కాస్ తీటా ఎట్లా కనుక్కుంటాము? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1. సో ఇది వాడతాం. సో కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాజ్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. సో కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ ఆల్ఫా ఎంత ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాజ్ బీటా ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అంటే ఎంత వై, సో వై స్క్వేర్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా. అవునా కదా? సో ఇప్పుడు మీరు చూడండి, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా అంటే ఎంత ఎక్స్ ఇంటూ కాస్ బీటా అంటే ఎంత చూడండి రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ సైన్ బీటా ఎంత వై ఇంటూ కాజ్ ఆల్ఫా ఎంత ఉంది రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఫార్ములా. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా అయిందనుకోండి, దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా అవుతుంది. అది నోట్ నేను రాపించింది. సో ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టుకుంటే నేను చూడండి, ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు సైన్ ఇన్వర్స్ వై. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ మనము మీరు గమనించినట్టయితే ఈ ఫార్ములాకి
ఇంకొక టూ టైప్స్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ ఇంటర్వెల్, అంటే ఏంది XY అండ్ X² + Y² కండిషన్స్ని బేస్ చేసుకొని ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాటిని డిరైవ్ చేస్తామా అంటే డిరైవ్ చేయం, జస్ట్ ఆ కండిషన్ రాసుకొని ఆ ఫార్ములా రాసేస్తాం. సేమ్ ఇట్లనే ఉంటుంది. బట్ π ప్లస్ మైనస్ π ప్లస్ అట్లా ఒక π అనే ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. సో అది ఎప్పుడు చేసుకోవాలో నేను మీకు దీని తర్వాత చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మీరు చూసినట్టయితే ఏదైతే ఫస్ట్ కండిషన్ ఉందో, ఇఫ్ x lies between closed interval 0 and 1 and y lies in the closed interval 0 and 1, x² + y² is greater than 1, అప్పుడు sin inverse x plus sin inverse y అనేది sin inverse of x into √1 minus y² plus y into √1 minus x². సో ఒకవేళ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనకు ఫార్ములా అనేది ఎట్లా చేంజ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ కండిషన్ చూడండి, x అనేది -1కి క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1 అండ్ y అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 x² + y² అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే దెన్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి. sin inverse x plus sin inverse y is equals to π minus sin inverse of x into √1 minus y² plus y into √1 minus x². చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంది, π ఇంకా మైనస్. సో అట్లా మనకి ఏంటంటే ఈ XY ఇంటర్వెల్స్ మారుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఫార్ములాలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకేనా, వీటికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు అవసరం లేదు అది. ఓకేనా, సో జస్ట్ మనము ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనకి స్పెసిఫిక్గా కండిషన్స్ ఇట్లా మెన్షన్ చేసింది అనుకోండి, ఈ ఫార్ములా వాడాలి మనం. సో ఇక్కడ ఏంది, x అనేది x, y అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ -1 ఓపెన్ ఇంటర్వెల్ 0 లోపల ఉంది, x² + y² గ్రేటర్ దాన్ 1 ఉంది. అప్పుడు ఏం ఫార్ములా, sin inverse x plus sin inverse y is equals to -π minus sin inverse x into √1 minus x² plus y into √1 minus x². సో ఈ పర్టికులర్ కండిషన్స్కి ఫార్ములా అనేది ఇది మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ sin inverse x sin inverse yలో కూడా సింపుల్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ కండిషన్స్లో మనము ఆ ఫార్ములా వాడాలి. ఇక్కడ చూడండి, x అనేది 0 to 1 మధ్యలో ఉంది, y అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 0 ఉంది, x² + y² గ్రేటర్ దాన్ 1 ఉంది. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ x అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ -1, ఓపెన్ ఇంటర్వల్ 0 నుండి, y అనేది ఓపెన్ ఇంటర్వల్ 0 to క్లోజ్డ్ ఇంటర్వల్ 1 నుండి, x² + y² గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ ఫార్ములా వాడాలి. సో జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే π మైనస్ -π మైనస్ ఇట్లాంటి స్మాల్ డిఫరెన్సెస్ తోటి ఫార్ములాని మనము రాసుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా. నేను ఇక్కడ ఏం చేసిన అంటే మీకు ఓన్లీ ఈ కండిషన్కి ఫార్ములా రాపించిన. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్కి ఫార్ములా వచ్చిన తర్వాత దాని ఎక్స్టెన్షనే ఇది ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఒక 2-3 స్టెప్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో క్లియర్గా అర్థమైందా 2 ఫార్ములాలు. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం ఏమైనా యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్.